హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు గనుక ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది కూడా ఎయిర్పోర్ట్ సెక్టార్లో పనిచేయాలని కలలు కంటున్నట్లయితే, మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ నుంచి దేశవ్యాప్తంగా వివిధ పోస్టుల భర్తీకి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 389 మేనేజర్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హతలేమిటి? జీతభత్యాలు ఎంతుంటాయి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం ఈ నోటిఫికేషన్లో 389 ఖాళీలు ఉన్నాయి. వీటిని 2 ప్రధాన విభాగాలుగా విభజించారు. మేనేజర్ పోస్టులు మొత్తం 260 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫైనాన్స్, లా, ఆపరేషన్స్, ఐటీ, ఆర్కిటెక్చర్ వంటి విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం 129 ఖాళీలు ఉన్నాయి. ఫైనాన్స్, లా, ఆపరేషన్స్ మరియు సర్వే మరియు కార్టోగ్రఫీ వంటి విభాగాల్లో భర్తీ చేస్తున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి, అలాగే ఫైనాన్స్, ఎంబీఏ, లా చదివిన అభ్యర్థులకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అర్హతలేంటో చూద్దాం. పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా, సీఏ, చార్టర్డ్ అకౌంటెంట్ లేదా లా, ఎల్ఎల్బి పాస్ అయిన వారు అర్హులు. ఉదాహరణకు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ పోస్టుకు సైన్స్ గ్రాడ్యుయేషన్తో పాటు ఎంబీఏ లేదా రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ BE/బీటెక్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ పోస్టుకు ఎంబీఏ, ఫైనాన్స్, సీఏ, సీఎంఏ లేదా CFA పూర్తి చేసిన వారు అర్హులు. ముఖ్య గమనిక ఏమిటంటే, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎలాంటి ముందస్తు పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ నేరుగా అప్లై చేసుకోవచ్చు. అయితే మేనేజర్ పోస్టులకు మాత్రం సంబంధిత రంగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయస్సు వివరాలు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు. మేనేజర్ పోస్టులకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు, ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జీతాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ బేసిక్ పే స్కేల్ 40,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల వరకు ఉంటుంది. దీనికి అదనంగా పర్క్స్, హెచ్ఆర్ఏ, డిఏ అన్నీ కలుపుని దాదాపు సంవత్సరానికి 14 లక్షల రూపాయల CTC, యాన్యువల్ CTC వరకు లభిస్తుంది. మేనేజర్ పే స్కేల్ 60,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల వరకు ఉంటుంది. వీరికి సంవత్సరానికి సుమారు 21 లక్షల రూపాయల CTC వరకు అందుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారం మెడికల్ బెనిఫిట్స్, PF, గ్రాట్యుటీ వంటి అన్ని సదుపాయాలు వర్తిస్తాయి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT నిర్వహిస్తారు. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్తో పాటు మీ సబ్జెక్ట్ లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 7, SEP 7. కాబట్టే ఆఖరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు మీరు ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాల్సి ఉంటుంది. ముందుగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ www.aai.aero ఓపెన్ చేయండి. అందులో కెరియర్స్ సెక్షన్లోకి వెళ్ళి సంబంధిత నోటిఫికేషన్ క్లిక్ చేయండి. మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుని ఫోటో, సిగ్నేచర్ మరియు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. జనరల్, ఓబీసీ
మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ₹1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.